వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని చెప్పి పట్టుదలతో ఉన్నట్టున్నాడు. వైఎస్ఆర్సీపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను అలాగే పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో మొన్న రోజా, నిన్న అంబటి, ఈరోజు ఏకంగా గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నానిపై వేటు వేశాడు. గుడివాడ అడ్డాగా మలుచుకుని ఇప్పటి వరకు 3 సార్లు ఏకగ్రీవంగా గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అనే చెప్పాలి. కొడాలి నానికి గుడివాడలోని టికెట్ ఇవ్వనంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఎందుకు గుడివాడలో కొడాలి నానికి టికెట్ ఇవ్వట్లేదని చెప్పి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పే విషయం ఏంటి తెలుసా? గుడివాడ నుంచి ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చింది. గుడివాడలో కొడాలి నాని గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎలక్షన్లో కొడాలి నాని గుడివాడ నుండి పోటీ చేస్తే ఓడిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. గుడివాడలో టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తుంది. వెనిగండ్ల రాము ఖచ్చితంగా మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయి. నువ్వు గనక అక్కడి నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతావు నాని. నీకు అవసరమైతే అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తాను, లేదంటే నీకు ఎక్కడైనా కావాలంటే చెప్పు, అక్కడి నుండి పోటీ చేయిస్తాను, అంతేగాని గుడివాడ నుండి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోటీ చేయొద్దు అంటూ కీలక ఆదేశాలు జారీ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై గుడివాడలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిపై కోపంగా ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. పార్టీలో నుండి తప్పుకుంటా, అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా, అంతేగాని గుడివాడ నుండి ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోయేది లేదంటూ జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై కొడాలి నాని ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. అండ్ గుడివాడ నుండి పోటీ చేస్తే బాగుంటుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.